హాయ్, వెల్కమ్ టు సాహస మీడియా. భారత్ వస్తువులు అమెరికాకు వెళ్ళకపోతే అవి రష్యాకు వెళ్ళవచ్చు. ట్రంప్ పెట్టిన ఆంక్షలు అన్యాయమైనవని ఖండించింది. పుతిన్ ఈ ఏడాది భారతదేశంలో మోదీని కలవనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీలో ఈ ఏడాది చివరి నాటికి కలవడానికి సిద్ధంగా ఉన్నారు. బుధవారం భారతదేశంలోని రష్యా రాయబారి కార్యాలయ అధికారి తెలిపారు. ఖచ్చితమైన తేదీలు ఇంకా నిర్ణయించబడతాయి. ఈ ప్రకటన రష్యా భారతదేశంలో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి, చెల్లింపుల వ్యవస్థలను మెరుగుపరచడం మరియు వాణిజ్య అడ్డంకులను తొలగించడంపై దృష్టి సారించడంతో వచ్చింది. భారతదేశం రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 25% అదనపు సుంకాలను భారతదేశంలోని రష్యా రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. రోటర్ నివేదిక ప్రకారం రష్యా రాయబార కార్యాలయం భారత వస్తువులు అమెరికా మార్కెట్కు వెళ్ళకపోతే అవి రష్యాకు వెళ్ళవచ్చు అని పేర్కొంది. భారతదేశంపై రష్యా క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయవద్దని ఒత్తిడి చేయడం అన్యాయమైనదని, ఈ ఆంక్షలను డబుల్ స్టాండర్డ్ అని పిలిచింది. రష్యా క్రూడ్ ఆయిల్పై భారతదేశానికి సుమారు 5% తగ్గింపు ఉంది. సరఫరాలను మార్చే అవకాశం లేదని భారతదేశం అర్థం చేసుకుంది. భారతదేశానికి లాభం చాలా ఎక్కువగా ఉంది. రష్యా క్రూడ్ ఆయిల్కు ప్రత్యామ్నాయం లేదు, ఎందుకంటే ఇది చాలా పోటీతత్వంతో ఉంది అని పేర్కొంది. భారతదేశం రష్యాకు చాలా ముఖ్యమైనది అని జోడించింది. ఈ వ్యాఖ్యలు భారతదేశం మరియు అమెరికా మధ్య సంబంధాలు క్షీణించిన సమయంలో వచ్చింది, ఎందుకంటే భారతదేశం తన డైరీ మరియు వ్యవసాయ రంగాలను వాణిజ్య ఒప్పందంలో భాగంగా తెరవడానికి కఠిన వైఖరిని అవలంబించింది. రష్యా నుండి భారతదేశం ఆయిల్ కొనుగోలు చేయడం వల్ల ట్రంప్ విధించిన 25% అదనపు సుంకం ఈ ఉద్రిక్తతలను మరింత పెంచింది. భారతదేశం రష్యాతో చేసే ఆయిల్ వాణిజ్యాన్ని అమెరికా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా ఆర్థిక సహాయం చేయడంగా సూచిస్తుందని ట్రంప్ అన్నాడు. రాయిటర్ నివేదిక ప్రకారం రష్యా రాయబార కార్యాలయం భారతదేశంలో మెరుగైన చెల్లింపు విధానాలను అభివృద్ధి చేయడం ద్వారా సుమగమైన వాణిజ్య కార్యకలాపాలను సులభతరం చేయడానికి తమ నిబద్ధతను నొక్కి చెప్పింది. ఈ చర్య రెండు దేశాలు ప్రపంచ సవాళ్లను ఎదుర్కొంటూ తమ బలమైన ఆర్థిక భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ముఖ్యమైనది. వాణిజ్య ప్రభావితం చేసే అంతర్జాతీయ చర్యలపై గట్టి వైఖరిని తీసుకుంటూ రష్యా రాయబార కార్యాలయం ఆంక్షలను డబుల్ స్టాండర్డ్గా విస్మరించింది మరియు జాతీయ ప్రయోజనాలను విస్మరిస్తున్నాయని తెలిపింది. వాణిజ్య సంబంధాల గురించి మాట్లాడుతూ రాయబార కార్యాలయ అధికారి రెండు దేశాల మధ్య వాణిజ్యానికి అడ్డంకులను తొలగించడానికి రష్యా నిశ్చయించుకున్నట్లు హైలైట్ చేశారు. ఇందులో ప్రక్రియలను సులభతరం చేయడం మరియు వ్యాపార లావాదేవీల కోసం మరింత సమర్థవంతమైన వ్యవస్థలను సృష్టించడం ఉన్నాయి. రాయబార ప్రతినిధి ద్వైపాక్షిక సంబంధంపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రెండు దేశాల సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు కూడా సమర్థవంతంగా కలిసి పనిచేయడానికి స్థిరంగా మార్గాలను కనుగొన్నాయని పేర్కొన్నారు. పుతిన్ మరియు మోదీ మధ్య రాబోయే సమావేశం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఊతమిస్తుందని భావిస్తున్నారు. రెండు దేశాల నాయకులు సంవత్సరాలుగా సన్నిహితంగా దౌత్య సంబంధాలను కొనసాగిస్తూ వాణిజ్యం, రక్షణ, సాంకేతికత వంటి వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని చర్చించడానికి క్రమం తప్పకుండా సమావేశం అవుతున్నారు. భారతదేశం రష్యాతో బలమైన ఆయిల్ వాణిజ్య సంబంధాలు. భారతదేశ రాష్ట్ర యాజమాన్య రిఫైనరీలైన ఇండియన్ ఆయిల్ మరియు భారత్ పెట్రోలియం సెప్టెంబర్ మరియు అక్టోబర్లో డెలివరీ కోసం రష్యా ఆయిల్ కొనుగోలును తిరిగి ప్రారంభించాయి. డిస్కౌంట్లు పెరిగిన తర్వాత ఈ విషయంతో సంబంధం ఉన్న ఇద్దరు కంపెనీ అధికారులు రాయిటర్స్కు తెలిపారు. జూలైలో డిస్కౌంట్లు తగ్గినప్పుడు కంపెనీలు కొనుగోలు తాత్కాలికంగా నిలిపివేశారు. రష్యా ఉరల్స్ క్రూడ్ డిస్కౌంట్లు బ్యారెల్కు సుమారు $3 వరకు విస్తరించాయి. ఇది భారత్ రిఫైనరీలకు ఆర్థికంగా ఆకర్షణీయంగా ఉంది. అదే సమయంలో చైనా కొనుగోలు కూడా పెరిగిందని అధికారులు తెలిపారు. ఐఓసీ తన రష్యా క్రూడ్ పోర్ట్ఫోలియోను ఉరల్స్తో పాటు వరండా మరియు సైబేరియన్ లైట్ గ్రేడ్లను కూడా చేర్చింది. భారత్ సంస్థలు క్రూడ్ దిగుమతి వివరాలను చర్చించకూడదనే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. సోమవారం జరిగిన విశ్లేషకుల సమావేశంలో భారతదేశంలోని ప్రముఖ రిఫైనరీ ఐఓసీ ఆర్థిక పరిగణనల ఆధారంగా రష్యా ఆయిల్ కొనుగోలును
కొనసాగించాలనే తమ ఉద్దేశాన్ని ధృవీకరించింది. ప్రపంచంలో 3వ అతిపెద్ద పెట్రోలియం దిగుమతిదారుగా ఉన్న భారతదేశం రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య సంఘర్షణ ప్రారంభమైన తర్వాత రష్యా క్రూడ్ ఆయిల్ గణనీయమైన ధర తగ్గింపుల కారణంగా రష్యా ఆయిల్ దిగుమతులను గణనీయంగా పెంచింది. భారతదేశం యొక్క ఆయిల్ దిగుమతులు దేశాల వారీగా వాటా ఫైనాన్షియల్ ఇయర్ 2022 నుండి ఫైనాన్షియల్ ఇయర్ 2025 వరకు మార్పు. రష్యా యొక్క వాటా భారతదేశ ఆయిల్ దిగుమతుల్లో సుమారు 2% నుంచి 35%కి గణనీయంగా పెరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ 2022లో రష్యా వాటా 22 నుండి ఫైనాన్షియల్ ఇయర్ 2025లో 35.1%కి పెరిగింది. 33.1% మార్పును సూచిస్తుంది. ఇరాన్, సౌదీ అరేబియా మరియు యుఏఈ వంటి మధ్యప్రాచ్య దేశాల నుండి దిగుమతులు వాటా తగ్గింది. ఇతర దేశాలు ఆఫ్రికా, అమెరికా మొదలైన వాటా కూడా గణనీయంగా తగ్గింది.